కాదు. ఈ అబ్బాయి అయితే నాకు దూర చుట్టం అవుతాడండి. రెస్టారెంట్ పెట్టుకున్నాను 3 సంవత్సరాలు అవుతుంది దీన్ని నిలబెట్టడానికి. యాలు వచ్చి బిల్లు కట్టకుండా తినడం అంటే కాదు. చెప్పాలంటే ఏ మాటగా మాట చెప్పుకోవాలంటే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం ఫిష్ అక్వేరియం రెస్టారెంట్. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని టైంలో ఇప్పుడు కూడా లేదండి, మనమే మెయింటైన్ చేయగలుగుతున్నాం దీన్ని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. వారానికి ఒకసారి కడగాలి, క్లీన్ చేయాలి. అది కూడా క్లీనింగ్ కూడా మామూలు ప్రాసెస్ కాదు, నరకం. ఆల్రెడీ ఆ వీడియో మీరు చూసారు, క్లీనింగ్ వీడియో. అలాంటి కష్టపడిన వల్లనే నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఉన్నమాట చెప్తున్నాను. ఇప్పుడు వెనకాల నా టీం కానీ మెంబర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు, నేను కాదనట్లేదు. బిజినెస్ పెట్టచ్చా నాకు రెస్టారెంట్ ఫీల్డ్ లో దిగచ్చా అని నన్ను అడిగితే ఓపిక ఉంటే దిగండి రెస్టారెంట్ ఫీల్డ్ లోకి, లేకపోతే వద్దు. హలో చౌకర్ గారు, చెప్పండి. అదే సరుకులు ఇంకా పంపలేదండి, 9 అయిపోయింది. ఈ రోజు షాప్ లో కుర్రోడు రాలేదండి. అయ్యో పంపిస్తారండి సార్. అలా కాదు సార్, ఇక్కడ మాకు కుర్రోడు సెలవండి బాబు ఈ రోజు. మరి తప్పదండి, మరి నేనే రావాలి. ఒక అడుగు ఎవరో పంపించకపోయారా? పంపిస్తానండి. కాదు కట్టేసారు, సరుకులన్నీ కట్టేసారండి. సరే అది రేట్లు కొంచెం పెట్టండి సార్, ఎక్కువ వేస్తున్నారంట. లేదండి తెలియదే ఉందండి, చూసి చేస్తాం కదండి. ఏ అలా అంటున్నారు, బయట మేము బయటకు వెళ్ళకండి మీరేదో చేస్తున్నారని చెప్పి మీ దగ్గరే చేస్తున్నాం సార్. మేము చూసి వేయాలి సార్ రేట్లు. రండి చూసేస్తాం. అలాగండి అలా థ్యాంక్ యూ సార్. సూరిబాబు గారు మాది కొట్టేయండి, రెస్టారెంట్ లేట్ అయిపోతుంది. 10 అయిపోయింది కానీ టైం అండి. మనకు ఒక పక్కన చికెన్ చూసుకోవాలండి, ఒక పక్కన కూరగాయలు చూసుకోవాలి, ఒక పక్కన కిరాణా చూసుకోవాలండి. ఏది లేట్ అయినా సరే బిర్యానీ అవ్వదు అక్కడ. సో ఒక పక్కన ఇక్కడ ఆర్డర్ చెప్పేస్తాం, పొద్దున్న 7 గంటలకు వచ్చి మనకి రెడీగా ఉంచుతారు. కనకదుర్గ చికెన్ సెంటర్ అని చెప్పి మన డే 1 నుంచి ఇక్కడే అండి. మనం చికెన్ మనకు కూడా ఇక్కడ ఫ్రెష్ క్వాలిటీ కూడా ఇస్తారు వీళ్ళు మనకి. ఈయన కనకరాజు గారు మా గురువు గారు, ఈయన కూడా మనకి ఫుల్ డే 1 నుంచి కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ఒక రోజు లేట్ అయినా మనీ 2 రోజులు లేట్ అయినా కానీ మనకి పర్లేదమ్మ రాజు మంచిగా చెయ్యి వ్యాపారం అని చెప్పి మనం సపోర్ట్ చేస్తారండి నేను. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి చెప్పిన కిరాణా, చికెన్ అండ్ నెక్స్ట్ వాటర్ అండి. వాటర్ కూడా ఫోన్ చేసుకోవాలి. మనం బిర్యానీ వేయాలంటే ముందు వాటర్ కావాలి. సో వాటర్ అయితే మనం వెంటనే రప్పించామండి. ఒకటి కాదు, మనం రెస్టారెంట్ ఒక కస్టమర్ వచ్చి కూర్చోవాలంటే ఇందులో నేను చెప్పిన ఏ సరుకు ఆగిపోయినా అక్కడికి టేబుల్ మీదకి ఆ ప్లేట్ రాదండి. ఇప్పుడు కూరగాయలు ఇంకొచ్చేసినాయి కూరగాయలు మార్కెట్ నుంచి. సో మనం కూరగాయలు ఒక 500 కలిసామంటే మనం మార్కెట్కి వెళ్ళాలి. ఫోన్లో 500 కాడ ఏముంది, మనం పని అయిపోతుంది అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టేయడం. మార్కెట్లోంచి అయితే వస్తాయి, ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మనం. కానీ ఒక రైజు డైలీ ఒక 400-500 తేడా ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు తెచ్చి కొనేసి ఇక్కడ మనకి వేస్తారు కాబట్టి. మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఒప్పుకుంటే 5 గంటలకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళొచ్చండి. అది కూడా రేపు పొద్దున్న నేను పెడతాను వీడియో, అది కూడా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది చూడండి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అండి, మొన్న ఫిబ్రవరికి 3 సంవత్సరాలు అయింది రెస్టారెంట్ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా తన పేరు సుశాంత్. డే 1 నుంచి కూడా అని చెప్పి మనతో ట్రావెల్ చేశాడు. చాలా లాయల్ ఎంప్లాయీ అండి. నేను వర్కర్ అని కూడా అన్నాను. సో ఒక ఫ్యామిలీ మెంబర్లా నాతో పాటే ఉండి తన వర్క్ చేశాడు. నదీమ్ అండి, తిన కూడా ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ మాస్టర్. మన దగ్గర లాయల్గా ఉంటాడు. వేరే వాళ్ళు ఎక్కువ 1200 ఇస్తాను, 1000 ఇస్తాను సరే, నేను 800కే మన దగ్గర చేస్తున్నానండి ఈ అబ్బాయి. సో ఇలా లాయల్గా ఉండి నాకైతే కొంతమంది ఉన్నారు. ఆ లాయల్గా ఉండడం వల్లే ఈ సంస్థని నడపగలుగుతున్నానండి. సో ఆ విషయంలో అయితే నేను అదృష్టవంతుడిని. బాబు వర్మ సార్, మీ స్టాఫ్ని కూడా ఎలా చూసుకుంటున్నాం 3 years నుండి, ఏంటి ఇంకొకసారి వెళ్ళి ఎలా ఉందో సార్ మాకు రివ్యూ ఇవ్వి ఒకసారి వెళ్ళి. ఇక్కడ పని ఎలా ఉంది నీకు? ఎలా చూసుకుంటున్నారు? ఇప్పుడు గంట భోజనం అన్ని పెడుతున్నారు కదా? ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తారు? పొద్దున్న 9 సాయంత్రం చెప్పిన టైమింగ్స్ పంపేస్తారండి. బాగా చూసుకుంటారు నావి గారు. ఆయన వీడియోలు కూడా మేము బాగా చూస్తాం. స్టార్టింగ్ ఏంటంటే భగవద్గీతలో ఏం చెప్పారంటే అండి, నేను అదే నమ్ముతాను, యద్భావం తద్భావతి. సో మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుద్దండి. నా చిన్నప్పటి నుండి కూడా బిజినెస్ పెట్టాలి ఏదేమైనా అని చెప్పి నాకు ఒక థాట్ ఉండేదండి. మీరు నమ్మరు, మా నాన్నగారు మా తాతగారు పొలాల నుంచి అట్టికాయలు తెస్తే అందులో విడిగా అట్టికాయలు కొబ్బరికాయలు తెచ్చి నేను విడిగా అమ్మేటోండండి. సో అలాగే కాలేజీలో కూడా ఫెస్ట్లు అయినా ఇంకొకటైనా ఏదైనా ఫంక్షన్ అయినా అక్కడ ఉన్న బిజినెస్ నేను తీసుకుని చేసేటోండండి. సో మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుద్ది. అండ్ ఈ రెస్టారెంట్ ఫీల్డ్కి వచ్చేసరికి ఓపిక అండి. ఫస్ట్ ఓపిక ఉంటే దిగండి రెస్టారెంట్ ఫీల్డ్లోకి, లేకపోతే లేదు వద్దు. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకంటే పొద్దున్నే లేచి కూరగాయలకి వెళ్ళి, తర్వాత కిరాణాకి వెళ్ళి, చికెన్కి వెళ్ళి, ఎవరైనా పనివాళ్ళు రాకపోతే ఆ టైంలో బయటికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ తీసుకొచ్చే ధైర్యం ఓపిక ఉంటేనే ఈ రెస్టారెంట్ ఫీల్డ్లో దిగండి, లేకపోతే వద్దండి. సో నాకు ఫిష్ అక్వేరియం క్లీనింగ్ ఒకటి ఒక మాదిరి తలకాయపోటు ప్రాసెస్ కాదు. సో నేను ఏమంటున్నానంటే మీ దగ్గర ఓపిక ఉందా రెస్టారెంట్ ఫీల్డ్ దిగండి. ప్రజెంట్ అయితే బాగోలేదండి. సో మీరు ఒకవేళ దిగాలనుకున్నా మీకు ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని మీ దగ్గర ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఫుడ్ ఐటమ్స్ని హైలైట్ చేస్తూ డైలీ ఒక వీడియో, అంతే రోజుకు 4-5 వీడియో, డైలీ ఒక షార్ట్, అది కూడా మీరు ఒక ఎడిటర్ని పెట్టుకుని చేసుకుంటారంటే మళ్ళీ ఎడిటర్ రోజుకు ఒక 500 అట్టుకెళ్తాడండి. సో మీరే నేర్చుకోవాలి, అర్థమైందండి. సో ఇనీషియల్గా అయితే మీరు నేర్చుకుని మీరే ఎడిటింగ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మీరు పెరిగి కొద్దీ ఎడిటర్లు పెట్టుకో ఇంకో నలుగురు ముగ్గురు పెట్టుకోవచ్చండి. ఇనీషియల్గా అయితే మీరే కష్టపడాలి, మీరే తిరగాలి, మీరే వెళ్ళాలి. నేనైతే అలా తిరిగిందే అండి. డైలీ ఒక్కొక్కసారి పడుకునేసరికి 12-1 గంట అయిపోతుందండి. తప్పదు, డైలీ ఇలా కష్టపడతాం కదా. మనకైతే 1 ఇయర్ అయితే లాభాలే రావు. మనకు అనిపిస్తుంది ఎందుకు దిగాను రా బాబు ఫీల్డ్లోకి, అనవసరంగా మానేద్దాము అని అనిపిస్తుంది. కానీ రెస్టారెంట్తో పాటు మీరు సైడ్ ఏదైనా టేక్ అవే పార్సల్ అని ఇంకొకటి ఏదైనా ఒక సైడ్ హస్టల్ అంటారు కదా, అంటే సైడ్ బిజినెస్ అది కూడా ఉండాలని ఖచ్చితంగా. ఇప్పుడు కూడా బిజినెస్ చేసేవాడు ఒక బిజినెస్ మీద డిపెండ్ అవ్వడు. మీరు చూడండి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆ బిజినెస్ ఇంకో బిజినెస్ ఏదైనా యాడ్ చేసి డెవలప్ చేయాలండి. చాలా మంది అంటూ ఉంటారు ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు లైక్ 6 సబ్జెక్టులు ఉంటాయి మన స్కూల్లోను. ఆ స్కూల్లో 6 సబ్జెక్టులు కూడా మీరు ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. లైక్ సైన్స్ తీసుకోండి, సైన్స్లో బయాలజీ సైన్స్ ఉంటుంది. సో సైన్స్ చదవాలి, బయాలజీ చదవాలి, ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే. ఇది కూడా అంతే అండి. మీరు ఒక చిన్న బిజినెస్ ఏదైనా కొంచెంగా డెవలప్ చేసుకుంటూ, ఈ రోజు నేను ఇప్పుడు రెస్టారెంట్తో పాటు క్యాటరింగ్ స్టార్ట్ చేశాను 2 ఇయర్స్ తర్వాత. అది నాకు మెయిన్ ట్రాక్ అయ్యింది. అలా ఏది వదిలేయకూడదండి, అది వదిలేయకూడదు, ఇది వదిలేయకూడదు. సో ఇందులో ఏదైనా మిస్టేక్లు ఉంటే మీరు క్షమించండి. అర్థమే కాకపోతే మళ్ళీ చూడండి వీడియో ఫస్ట్ నుండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగానే. థ్యాంక్ యూ.